ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులను వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చమురు ధరలపై ఎఫెక్ట్ చూపింది. అమెరికా ప్రెసిడెంట్ ప్రకటనతో చమురు ధరలు దిగొచ్చాయి. చమురు రేట్ $17 మేర తగ్గి ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర 96 మేర కొనసాగుతోంది. ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాల సెంటర్లపై దాడులకు 5 రోజులు వాయిదా వేశారు ట్రంప్. 48 గంటల్లో హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఇరాన్తో జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉందని, అందుకే పవర్ ప్లాంట్లపై చేపట్టాల్సిన సైనిక దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చర్చలు సఫలమైతే దాడుల నిలిపివేత కొనసాగుతుందని, లేని పక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులను వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చమురు ధరలపై ఎఫెక్ట్ చూపింది. అమెరికా ప్రెసిడెంట్ ప్రకటనతో చమురు ధరలు దిగొచ్చాయి. చమురు రేటు $17 మేర తగ్గి ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర 96 మేర కొనసాగుతోంది. ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాల సెంటర్లపై దాడులకు 5 రోజులు వాయిదా వేశారు ట్రంప్. 48 గంటల్లో హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఇరాన్తో జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉందని, అందుకే పవర్ ప్లాంట్లపై చేపట్టాల్సిన సైనిక దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చర్చలు సఫలమైతే దాడుల నిలిపివేత కొనసాగుతుందని, లేని పక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులను వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన చమురు ధరలపై ఎఫెక్ట్ చూపింది. అమెరికా ప్రెసిడెంట్ ప్రకటనతో చమురు ధరలు దిగొచ్చాయి. చమురు రేటు $17 మేర తగ్గి ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర 96 మేర కొనసాగుతోంది. ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాల సెంటర్లపై దాడులకు 5 రోజులు వాయిదా వేశారు ట్రంప్. 48 గంటల్లో హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం ఇరాన్తో జరుగుతున్న చర్చల్లో పురోగతి ఉందని, అందుకే పవర్ ప్లాంట్లపై చేపట్టాల్సిన సైనిక దాడులను 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. చర్చలు సఫలమైతే దాడుల నిలిపివేత కొనసాగుతుందని, లేని పక్షంలో తదుపరి చర్యలు ఉంటాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.